వెల్కమ్ టు సెసిటీవీ. నేను రఫీ. రోజు రోజుకు కార్యకర్తల్లో అసంతృప్తి మొదలైంది కాంగ్రెస్ కార్యకర్తల్లో. దానికి గల కారణం ఏంటంటే బట్టి విక్రమార్క ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం తెలంగాణకి, ఆయన ఆపరేషన్ ఆకర్షణ్ పేరుతో ఎవరైతే పార్టీ నుంచి వెళ్ళిపోయారో, కాంగ్రెస్ పార్టీ నుంచి 2014 నుంచి తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో ఆ టైంలో కేసీఆర్ ఏదైతే తప్పు చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే తప్పు చేస్తుంది. ఎందుకంటున్నానంటే రేవంత్ రెడ్డి కానీ మొన్న ఈ బట్టి విక్రమార్క కానీ వీళ్ళు ఏమంటున్నారో, ఆపరేషన్ ఆకర్షణ పేరుతో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి లీడర్లు వేరే పార్టీలకు వెళ్ళారో వాళ్ళందరూ వెనకకి రాండి, మన పార్టీని బలోపేతం చేద్దాం అయితే పిలుపునిచ్చారు. అలా ఇవ్వడం వల్ల నష్టాలు జరుగుతాయి. ఆ నష్టాలు ఎవరికి జరుగుతాయి అంటే వీళ్ళకి జరగవు. పై స్థాయిలో ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ స్థాయిలో ఉన్నారో వాళ్ళకి ఎలాంటి నష్టం లేదు. ఎవరికి నష్టం జరుగుతుంది అంటే రెండో స్థాయిలో ఉన్న కార్యకర్తలకి, అలానే కింద స్థాయిలో జెండాలు మోసారు కదా వాళ్ళకి నష్టం. ఎందుకు నష్టం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. ఇప్పుడు వీళ్ళు బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ ఉంది. ఎవరో ఇప్పుడు సబితేంద్రారెడ్డి గారు ఉన్నారు, ఆమె వేరే పార్టీకి వెళ్ళిపోయారు. ఇంతకుముందు కాంగ్రెస్ వాద, ఆమె కాంగ్రెస్ లీడరు. ఆమె మన బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు, 10 సంవత్సరాలు పదవి అనుభవించారు, బాగానే ఉంది, సరిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ లీడరు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి ఓడిపోయిండు. అయితే ఆపోజిట్ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనో, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేనో గెలిచినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ కింద ఎవరైతే వాళ్ళ అనుచరులు ఉంటారో, కాంగ్రెస్ జెండా 10 సంవత్సరాల పాటు అధికారం లేకపోయినా మోసిన ఎవరైతే వీళ్ళు అనుచరులు ఉంటారో వాళ్ళందరూ లాస్ అవుతారు. ఎందుకు లాస్ అవుతారంటే ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో ఈయన ఓడిపోయిండు ఎమ్మెల్యేగా, బట్ వెనకాల ఏదైతే పోస్టులు ఉంటాయో, ఫర్ సపోజ్ విలేజ్ సైడ్లో చూసుకుంటే అక్కడ కాన్స్టిట్యున్సీలో మనకి పంచాయతీ సంబంధించిన ఎలక్షన్స్, ప్రెసిడెంట్ కానీ, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు కానీ పదవులన్నీ ఉంటాయి. ఆ పదవులన్నీ ఉంటాయి కాబట్టి ఆ ఎమ్మెల్యేల చేతిలో ఉన్న అక్కడ ఎవరైతే ఆ కాన్స్టిట్యున్సీలో ఆ ఎమ్మెల్యేల కింద ఎవరైతే అనుచరులు ఉంటారో, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, వాళ్ళకి ఈ పదవులు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో వేరే పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఈ కింద స్థాయిలో ఎవరైతే జెండా పట్టుకున్న కార్యకర్తలు ఉంటారో వీళ్ళందరూ కూలీలతోనే సమానం. ఎందుకంటే వాళ్ళకి పదవులు ఇవ్వడానికి ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు ఎవరైతే వస్తారో ఎమ్మెల్యే గెలిచి వేరే పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్లోకి వస్తారు కదా, వాళ్ళు కాంపిటీషన్ వస్తారు. వాళ్ళ కింద కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళు ఇప్పించుకోవాలి, వాళ్ళ యొక్క బలం చూపించుకోవాలి కదా. వాళ్ళ కోసం పనిచేసి వాళ్ళని ఎమ్మెల్యేలుగా గెలిపించిన కార్యకర్తలకు పోస్టులు ఇవ్వాలి. అది సర్పంచే కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, లేదంటే ఏదో కౌన్సిలర్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇక్కడ ఏదైతే చైర్మన్లు ఉంటాయి కొన్ని కార్పొరేషన్ చైర్మన్, అవి కూడా కావచ్చు. ఇప్పుడు కాంపిటీషన్ ఏర్పడింది. అప్పుడు ఏమవుతుంది? అధికార పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే, ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ చెందిన ఎమ్మెల్యేనే. అక్కడ ఏమైతే ఆ ఇద్దరు లీడర్ల మధ్య క్రాస్ అవుతుంది. క్రాస్ వచ్చి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. 10 సంవత్సరాలు ఏదైతే జెండా మోసారో కార్యకర్తలు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? వేరే పార్టీలు 10 సంవత్సరాల పాటు వేరే పార్టీల్లో ఉండి అక్కడ పదవులు అనుభవించి డబ్బులు సంపాదించుకొని మళ్ళీ రిటర్న్ ఇది పార్టీ అధికారం రాగానే మళ్ళీ ఎడకొచ్చి పదవులు అనుభవించుకుంటూ వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇష్టం వచ్చిన పోస్టులు ఇచ్చుకుంటూ ఉంటే మరి 10 సంవత్సరాలు జెండా మోసిన పరిస్థితి ఏంది? 100%. మొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా అదే అంటుండు. ఏమంటుండు జీవన్ రెడ్డి? ఎందుకే ఇవన్నీ వేరే పార్టీలను పిలవడం ఏంది, మన వాళ్ళు సరిపోరా అంటే? ఇక్కడ మొత్తం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉందని అయితే తెలుస్తుంది. రాను కూడా వీక్ అవుతుంది పార్టీ. ఇప్పుడు మీరున్నారు, సరిపడా ఎమ్మెల్యేలు ఉన్నారు, దాన్ని బలోపేతం చేసుకోండి. కొత్త వేరే పార్టీలకు గెలిచిన ఎమ్మెల్యేలు తీసుకోవడం ఏంది? 2014 నుంచి కేసీఆర్ ఏదైతే తప్పు చేసిండో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదే తప్పు చేస్తున్నారు. 100% మీరు ఎవరైనా వెళ్ళి ఇప్పుడు మీరు సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ మీరు ఎవరైనా అడగండి, కింద స్థాయిలో ఉన్న రెండో స్థాయిలో ఉన్న ఏదైతే నాయకులు ఉన్నారో డబ్బులు ఖర్చు పెట్టి మరి మిమ్మల్ని గెలిపించి అక్కడ కూర్చోబెట్టారో వాళ్ళందరూ అసంతృప్తిగా ఉన్నారు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, గ్రౌండ్లో నేను చూసే వాటి గురించి. ఇంకో విషయం, బీసీ డిక్లరేషన్ అంటున్నారు. అయిపోయింది, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అయిపోయింది. ఇంతవరకు పాస్ కాలేదు బిల్లులు, ఆర్డినెన్స్ కూడా అది పెండింగ్లోనే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ బీసీ డిక్లరేషన్ అంటున్నారు. మళ్ళీ ఖర్గే వస్తుండు కామారెడ్డి సభ అంట. ఈ బీసీ డిక్లరేషన్ ఎక్కడైతే చేశారో కామారెడ్డి బీసీ డిక్లరేషను సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ 1,00,000 మందితో సభ అంట. ప్రజలు ఎవరు అంత అమాయకులు లేరు. మీరు ఏదైతే బీసీ డిక్లరేషన్ ఇచ్చారో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అది సక్సెస్ అయ్యి ఉంటే మీరు మళ్ళీ అడిగిపోయి మాకు విజయం సాధించడం, మేము బీసీల కోసం ఈ పని చేసినామని చెప్పొచ్చు. ఈ బీసీ డిక్లరేషన్ మీరు ఏదైతే చేశారో అది పాస్ అవ్వలేదు, బిల్లు అవన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. ఇంకా గ్రామ స్థాయిలో మన స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరపకుండా అట్లనే ఉన్నాయి. మీరు ఇవన్నీ పెండింగ్లో పెట్టుకొని పోయి అడిగి మళ్ళీ 1,00,000 మందితో సభ ఏంటి అంటే? డబ్బు కొట్టుకోవడం. ఇది ఎన్ని రోజులు డబ్బు కొట్టుకుంటారు? ప్రజలు ఎవరంత అమాయకులు కాదు. డబ్బులు ఉన్నాయి కదా అని 1,00,000 అధికారం ఉంది, డబ్బులు ఉన్నాయి కదా అని 1,00,000 మందితో సభ పెట్టడం అంటే ఈజీయే. ఏముంది? అధికారంలో ఉన్న పార్టీ ఏంది? నార్మల్ అధికారం లేని పార్టీ కూడా 1,00,000 మందితో సభ పెడుతుంది. పెద్ద విషయం ఏముంది దానికి? రాహుల్ గాంధీని, ఖర్గేని పెద్ద స్థాయిలో పిలుస్తున్నారు. ప్రజలైతే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్
కార్యకర్తలు ఎవరైతే గ్రౌండ్లో ఉన్నారో జెండా మోసారో 10 సంవత్సరాలు కూలీలుగా జెండా మోసారు వాళ్ళు, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. వాళ్ళు కానీ తిరగబడ్డారంటే నెక్స్ట్ కాంగ్రెస్కి దెబ్బ పడుతుంది. కాంగ్రెస్ పార్టీ రాను రాను బలంగా తయారవ్వాలి కానీ ఇంకా వీక్గా పోతుంది. తెలియట్లేదు కాంగ్రెస్ పార్టీ పైన ఎవరైతే ఉన్నారో రాజుగారికి డప్పు కొట్టినట్టు, రాజుగారిని పొగిడితే కాసులు బంగారం ఇస్తారు కదా, అట్లా పైన ఉన్న ముఖ్యమంత్రిని డిప్యూటీ సీఎంని అందరూ పొగుడుతున్నట్టున్నారు. తెలియట్లే వాళ్ళకి గ్రౌండ్లో ఏం జరుగుతుందని. మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో తెలియట్లేదు. వాళ్ళకి తెలియాలి కదా ఇవంతా ఇన్ఫర్మేషన్ గ్రౌండ్లో ఎలా జరుగుతుంది అనేది. మీకు కేవలం 2వ స్థాయిలో ఉన్న ఎవరైతే నాయకులు ఉంటారో, జెండా పట్టుకున్న కార్యకర్తలు ఉంటారో, వీళ్ళ వల్లనే మీకు మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మీరు అదే కోల్పోతున్నారు. వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళు ఏదైతే కోరుకున్నారో దాన్ని మీరు కోల్పోతున్నారు. కేసీఆర్ 2014 నుంచి ఏదైతే తప్పు చేసినా మీరు అదే తప్పు చేస్తున్నారో ఒకసారి చూసుకోవడం మంచిది. ఈ ఏదైతే కామారెడ్డిలో మీరు 1,00,000 మందితో సభ పెడుతున్నారో, రాహుల్ గాంధీని ఖర్గేని పిలిచి, అది పెట్టడానికి ఎందుకు పెడుతున్నారు? అది బీసీ డిక్లరేషన్ ఏదైతే ఆ బీసీ బిల్లు పాస్ అయిన తర్వాత పెట్టండి, స్థానిక సంస్థలు అయిపోయిన తర్వాత పెట్టండి, ప్రజలు కొద్దిగా ఆహ్వానిస్తారు. అదేమీ లేకుండా ఈ ఆకర్షణ పేరుతో అటేమో సభలు, ఏం ఉపయోగం వీటి వల్ల? మీ పార్టీ కార్యకర్తలు ఎడుతున్నారు. ఒకసారి ఇల్లు అడగాలి, మీరు తెలుసుకోవాలి. సరే చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. మరి కార్యకర్తల గురించి కూడా ఆలోచిస్తారా లేదు అంటే నెక్స్ట్ మళ్ళీ వీళ్ళకి ఎందుకు అసలు బీసీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ వేరే లీడర్లను పిలవడం? సరిపోయింది కదా, మీకు ఉంది కదా, బలం ఉంది కదా ప్రభుత్వం ఫామ్ చేయడానికి. ప్రభుత్వం ఫామ్ చేసే ఉన్నారు కదా, ఎందుకు భయపడి మళ్ళీ వేరే వాళ్ళని పిలుస్తున్నారు? ఇట్లా పిలవడం అయితే అంత కరెక్ట్ కాదని అయితే కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు. దీని గురించి చూద్దాం నెక్స్ట్ ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం ఏం చేస్తారనేది. థ్యాంక్ యూ.